నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభిలాష సూచన. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షులు వీడ బొజ్జు పటేల్. పోలీసులతో సమానంగా హోంగార్డ్ నిస్వార్థ సేవలు అందిస్తున్నారు ఎస్పీ జానకి షర్మిల. నిర్మల్లో ఘనంగా అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం, ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నిక విధుల్లో పాల్గొనబోయే పీఓ ఏపీఓలు సమర్థవంతంగా తమ బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాషను ఆదేశించారు. శనివారం మామిడివరం కేంద్రంలో రైతు వేదికలో ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే పీఓ ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షకులు అందిస్తున్న శిక్షణాసనాలను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర కీలకమన్నారు. మండలాల వారీగా పీఓలకు ఏపీఓలకు ఎన్నికల విధులపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. పీఓలు బాధ్యతాయుతంగా తమ విధులు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణపై సూచనలు చేశారు. ఎన్నికల నియమాలు అనుసరించి అధికారులకు అప్పచెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేయాలన్నారు. సో నా జిల్లాలో ఎవ్రీ మండల్లో ఈరోజు పిఓపిఓస్ ట్రైనింగ్ ఉన్నాయి. ఎవర్ ఆర్ గోయింగ్ ఫర్ ద phase 1 phase 2 రైట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమున్నాయంటే మన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఎంతవరకు అర్థం వచ్చింది. మన ట్రైనింగ్ ఇస్తాము, మన పెద్దగా పీపీటీ పెట్టి టీవీ పెట్టి అన్నీ చెప్తాము. మీ అందరూ ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అది చాలా చాలా ఇంపార్టెంట్. సో కెన్ ఐ అజ్యూమ్ దట్ మీ అందరూ కాన్ఫిడెంట్ ఉన్నారా? మీరు చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎనీ డౌట్ దట్ యూ హ్యావ్? మన డౌట్స్ ఉన్నాయి ఇంకా అంటున్నారు అంటే ఇక్కడ డౌట్ రాదు. యాక్చువల్గా పోలింగ్ రోజు చాలా డౌట్ ఉంటుంది. కరెక్టా? ఓకే, నేను కొన్ని డౌట్ అడుగుతాను, నాకు ఆన్సర్ ఇవ్వండి. సమానత్వం, న్యాయం, హక్కుల కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటికి ప్రతి భారతీయుడికి ప్రేరణ అని డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడువ బొజ్జు పటేల్ అన్నారు. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం మినీ ట్యాంక్ బోర్డు గల ఆయన విగ్రహానికి శనివారం పూలమాల నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 10% ఉన్న అగ్రవర్ణాలు, 90% ఉన్నటువంటి అణగారి వర్గాన్ని అణచివేసే క్రమాన్ని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రానంతరం వారికి మెదళ్లకు సంఖ్యలు వేసి అణగారి వర్గాల వైపున నిలవడం, ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయపరంగానే కాకుండా ప్రధానమైన ఉద్దేశం ఈరోజు సమానత్వం గురించి. మనమందరం కూడా ఎక్కడ మాట్లాడినా రిజర్వేషన్ల గురించే మాట్లాడతాం, లేకపోతే హక్కుల గురించే మాట్లాడతాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అగ్రవర్ణాలు, అణగారి వర్గాలు, ఈ రెండు వర్గాలు కూడా సమానత్వంగా ఉండాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. దేశవ్యాప్తంగా ఆలోచన చేసినట్టయితే రాజ్యాంగంపై ముప్పేట పెద్ద ఎత్తున దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో 400 సీట్లు సాధించిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తామని పగటి కలగన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఈ దేశ ప్రజలు ఒక గుణపాఠం చెప్పారు. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన సందర్భంలో మరి అనేక కార్యక్రమాలతో పాటు అతి ముఖ్యమైనటువంటి
ఎజెండా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం వారు జరిపినటువంటి పాదయాత్ర. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాన్ని కొనసాగనివ్వబోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చెప్పిన విషయాన్ని సందర్భంగా మీ అందరూ ముందర మనవి చేస్తూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఎరెడ్డి మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధన సందర్భంగా మినీ ట్యాంక్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలేసి నివాళులర్పించారు. దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగం రచించిన మానవుడని కొనియాడారు. ఈ కార్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకర్ రెడ్డి, నాయకులు రావు రామ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో పోలీసుతో సమానంగా హోంగార్డులు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని జిల్లా ఎస్పీ జానక్ శర్మల కొనియాడారు. నిర్మల్ జిల్లాకు చెందిన పోలీస్ సాయుధ కార్యాలయంలో శనివారం 63 హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ముందుగా పోలీసుల గౌరవందనలు స్వీకరించారు. కార్యాలయ ఆవరణలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బైన్సా ఎస్పీ రాజేష్ మీనుతో కలిసి మొక్కల్లాటారు. సమాజ సేవలు ముందుండి ప్రజల నుండి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. చేయడం జరుగుతుంది మేడం. అదేవిధంగా మా నిర్మల్ జిల్లాలోనే కాదు తెలంగాణ పోలీసులో మీరు పోషించే పాత్ర ఏ రకంగా కూడా మరవలేనిది. ఈ కార్యక్రమంలో ఎక్కడైనా సరే మంచిగా చాలాసార్లు నేను బందోబస్తు అటెండ్ అయినప్పుడు లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ఉండేది హోంగార్డ్సే. చాలా వరకు మెన్కి సపోర్ట్ చేస్తూ చాలా సపోర్టింగ్ డ్యూటీస్ తోటి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తోటి పనిచేస్తూ ఉండే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను. చాలా రకాల వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజువారీ డ్యూటీ అలవెన్స్ 921 రూపీస్ నుంచి 1000 రూపీస్కి పెంచడం జరిగింది. అలాగే ట్రాఫిక్ విధుల్లో పనిచేసే హోంగార్డ్స్కి 30% ఈ పొల్యూషన్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పెరేడ్ అలవెన్స్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ పెంచారు. అలాగే 5 lakhs ఎక్స్గ్రేషియా ఫర్ ఆల్ డెత్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం చూసాము రెయిన్ కోట్స్ తర్వాత జాకెట్స్ అన్ని కూడా హోంగార్డ్స్కి సరఫరా చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది మన హోంగార్డ్స్ అందరికీ కూడా అందే విధంగా చేయాలనేసి మన డీజీ గారు ప్రతిపాదనలు పంపించారు. అలాగే 2 bedroom హౌసెస్ కూడా హోంగార్డ్స్కి అలాట్ చేసేలా చేయాలనేసి కూడా డీజీపీ గారు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం మల్లన్నగుట్ట హరిక్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు మహోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప ఉత్సవ విగ్రహాలు నిర్వహించే శోభాయాత్రకు ఆలయ ధర్మకర్త అల్లంలో వినోద మురళీధరుడు ప్రత్యేక పూజ చేసి ప్రారంభించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పల్లెకి అనుసరించగా పట్టణంలోని పలు ప్రాంతాలు అయ్యప్ప నామస్వరంతో మారుమోగాయి. పలు చోట్ల మహిళా భక్తులు మంగళారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప పాటలకు అనుగుణ నృత్యాలు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్తో పాటు పలువురు గురుస్వాములు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి శరణం అయ్యప్ప శరణం భగవతి శరణం దేవి శరణం దేవన్ శరణం దేవన్ శరణం ఈశ్వరనే ఈశ్వరయే దేవనే దేవియే శక్తనే పల్లింగట్టు శబరిమలట్టు శబరిమలట్టు పాదం స్వామి పాదం స్వామి కానన స్వామియ కొండాల్ చందనాభిషేకం భస్మ అయ్యప్పో పల్లింకట్ శబరిమలట్టు కల్లుమ్ము
స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప శరణం శరణమయ్యప్ప సక్కానైనా స్వామి వినివయ్యో ఓ అయ్యప్పో మా మొక్కులన్నీ నీకు మండల దీక్షలు శరణు వేడుకొంటివి స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి మొదటి శనివారం రోజు అయ్యప్ప స్వామి వారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట యందు నుండి ప్రారంభం జరిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రారంభమైనటువంటి పల్లకి నిర్మల్ నగరంలో అన్ని వీధులలో కూడా విహరిస్తూ భగవద్బంధువులందరినీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వదిస్తూ మళ్ళీ తిరిగి సాయంకాలం 6 గంటల వరకంటే మన క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది. 24వ తేదీ నుండి మొదలుకొని జనవరి 13వ తేదీ వరకు నిరంతరంగా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధరెడ్డి దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో, అంతేకాకుండా ఎందరో భగవద్బంధువులు సహాయ సహకారాలతో నిరంతరం కూడా క్షేత్రానికి విచ్చేసేటటువంటి అయ్యప్ప స్వాములు, వారితో పాటు విచ్చేసేటటువంటి భగవద్భక్తులకు కూడా నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో భగవద్బంధులు అందరూ కూడా పాల్గొని కలియుగ దైవం అయ్యప్ప స్వామి యొక్క నిండు కృపా కటాక్షాలు పొందవలసిందిగా వేడుకుంటున్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని పలువురు నేతలు పిలుపునిచ్చారు. అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని మినీ ట్యాంక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలి జెండా ఎగరవేశారు. పలువురు మాట్లాడుతూ బడుగు బలైన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగం నిర్మించిన గొప్ప మారేడును కొనియాడారు. దళిత నాయకులు 3 సత్యనారాయణ, టీఎన్ జోసంగాతి వేర్మల ప్రభాకర్, డి రాములతో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే బీసీ కులతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రాజులదేవ్ శ్రీనివాస్, ప్రశాంత్, ప్రవీణ్, శివకుమార్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సంవత్సరం నివాళులర్పించుకుంటూ ఈ యొక్క ఆశయాల కోసం ప్రతి గ్రామాల అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం ప్రతి గ్రామాల ప్రచారం చేసి ఎన్నో భవనాలు నిర్మించిన వ్యక్తులు. ఇవాళ అంబేద్కర్ భవనం కానీ, ఇక్కడ అంబేద్కర్ పంచమిత్ర కమిటీ మెంబర్స్ లక్ష్మణ్ కానీ అంబేద్కర్ యొక్క ఆలోచన విధాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఇవాళ భారతదేశం ఆయన యొక్క రాజ్యాంగం రాయడం వల్లనే, రాజ్యాంగంలో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ పడుగు బలైన వర్గాలు భారతదేశంలో ఉన్నట్టు అగ్రవర్ణాలు సుఖ ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచ దేశాలతో ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏంటంటే, 3వ స్థానంలో ఉన్నట్టు కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగం. అదేవిధంగా ఇలా మొదటి స్థానానికి వెళ్ళిపోతుందంటే అంబేద్కర్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. పేద ప్రజలకు తన జీవితాన్ని అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి. దాదాపు మన పేదల కొరకు 2 సంవత్సరాల 11 నెలల 15 రోజులు మరి కష్టపడి రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా కుల మత లింగ వర్గ భేదం లేకుండా మరి అన్ని వర్గాల కొరకు కృషించిన మహోన్నత వ్యక్తి. కడు పేదరికం నుంచి వచ్చినప్పటికీ కూడా ప్రపంచంలోనే ఒక ప్రపంచ మేధవిగా గుర్తి పొందినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని, ఆయన చేసినటువంటి ఆశయాలను తుంగలో కలపడానికి ఎందరో పాలకులు భారత రాజ్యాంగాన్ని మార్చి ఈ బలహీన బడుగు వర్గాలకు చీకటి రోజులు తేవాలన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ భారత రాజ్యాంగాన్ని మారితే ఈ భారతదేశం అంతా అల్లకల్లోలం జరుగుతుంది. కాబట్టి ఈ దేశంలో ప్రశ్నించే వ్యక్తిని లేకుండా ఈ దేశంలో పరిపాలన జరుగుతున్నది. తెలంగాణలో అతిపెద్ద విగ్రహం 151 విగ్రహం మన తెలంగాణలో అంబేద్కర్ వారి విగ్రహం ఉంది. అది చూస్తే మనకు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన ఆ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మరి
మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనము స్మరించుకుంటూ యువతరాలకు కూడా ఆదర్శంగా నిలవాలని. నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టణంలో నాయుడువాడ, నిర్మల్ ముజిగి, మామిడిమండల్ కొర్టికల్, సోనమండల న్యూవెల్వర్ గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల తలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు. వేల మందలుగా సేనా గొల్ల కురుమల గడపల్లో. वर्धंती दिन हम मना रहे हैं, तो इस अवसर पर हम केवल 1-2 मिनट उनके लिए हम शांत रहते हुए हम हमारा जो है कि यहाँ पर ये प्रोग्राम समाप्त करेंगे. इससे पहले मैं एक अंतिम गाथा रही थी बौद्ध धर्म की, नती में शरणम आयम बुद्धो में शरणवरम एतर सज्ज वचन होतु ते जय मंगलम. नती में शरणम आयम धम्मो में शरणम वरम एतर सज्ज वचन होतु में जय मंगलम. नती में शरणम आयम संगो में शरणम वरम इतना ऐसा तो సాధు సాధు సాధు. నేటికి కూడా బాబాసాహెబ్ యొక్క ఆలోచనను యావత్ ప్రపంచ దేశాలు సైతం కొనియాడుతున్నాయంటే తాను పడ్డటువంటి శ్రమ, పీడిత కులాల్లో అట్టడుగు స్థాయిలో చీకటిలో మగ్గుతున్నటువంటి రోజుల్లో తాను పెట్టి ఈ దేశానికి ఒక పెద్ద వజ్రాయుధాన్ని ఇచ్చిండు. అదే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని వాటి హక్కులను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఈరోజు మనం ఆయన యొక్క ఆలోచన విధానాన్ని. నిర్మల్ పట్టణంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు చేసి ఆలయ మాడవీధులు స్వామివారిని స్మరిస్తూ పల్లకిలు ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ. నిర్మల్ పట్టణంలోని శివకోటి మందిరంలో ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఆదివారం ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి రవీందర్ పాండే తెలిపారు. అలాగే సాయంత్రం 6:30 గంటలకు రుద్రాభిషేకం, అర్చన, హారతి ఉంటుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం సోన్ మండలం కడతాల్ గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యపాలయంలో ఆదివారం ఆరట్టుచ్చ నిర్వహించినట్లు ఆలయ గురుస్వామి నర్సారెడ్డి తెలిపారు. శబరిమల తరలో వేడుకలు జరుగుతాయి. ఉదయం సుప్రభాత సేవ, అష్టాభిషేకం, విశేష అలంకరణ, స్వామివారి ఉత్సవ విగ్రహం పల్లకిలో గ్రామీధులు ఊరేగించి సోన్ గోదావరి తీరంలో పంచామృతం అభిషేకం నిర్వహించి ఆలయంలో ఉంజల సేవ ఉంటుందని పేర్కొన్నారు. సంకీర్తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏఎస్పీ ఉపేంద్రెడ్డిని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వాములు కలిశారు. ఇందులో ఆలయ కమిటీ స్వాములు కోటగిరి అశోక్ స్వామి, చిట్టాల రమేష్ స్వామి తదితరులున్నారు. బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వరాచారికి నిర్మల్ విశ్వవరం సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అధ్యక్షుడు రామోజీ నరేష్ మాట్లాడుతూ బీసీ రిజర్వుల కోసం బలిదానాలు జరగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారి కొండరాజు శ్రావణ్, అన్వేష్, నరసింహాచారి, సత్యనారాయణ, గణేష్, నవీన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సామల పద్మవీరయ్య తన అంచనాతో బీజేపీ పార్టీ నుండి నిర్మల్ నియోజక ఇన్ఛార్జ్ శ్రీహర్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీహర్రావు పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం పారిశ్రామికవేత్త అల్లోల మురళి సగరంలో కలవగా సామరవీరన్ శాలువతో సత్కరించి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. మాజీ డెప్యూటీ రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మైపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ్ రాజేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లు నరసయ్య, ఏనుగు ముత్యం రెడ్డి, రాజేశ్వరరావు తదితరులున్నారు. పట్టణంలోని నాయుడువాడలో శ్రీ వాసవి కన్యకమేశ్వర ఆలయంలో పల్లెకు సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం నుంచి ఈ పర్యటనలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లెకు ఊరేగించారు. నిర్మలపట్నం ఆరవై సంఘం అధ్యక్షుడు ఆమెడ శ్రీధర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నేటి ఆధునికంలో మనిషి దారి తప్పడని, ఫలితంగా విపరీతమైన రోగాలు చుట్టుముట్టుతాయని బ్రహ్మకురు విశ్వవిద్యాలయం బీకే దిల్లెడ్డి పేర్కొన్నారు. శనివారం నిర్మల్ సభలో పాత్రికేయుల మిత్రులకు వృత్తిపరమైన ఒత్తిడిని ఎదుర్కోవడంపై అవగాహన కల్పించారు. అనునిత్యం నిత్య జీవితంలో ఎన్నో ఒత్తిడిని ఎదుర్కొంటూ లేనిపోయిన రోగాలను తెచ్చుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రశాంతంగా బతకాల్సిన జీవనం ఒడిదుడుకులతో సాగిపోతుందని, ప్రశాంతత చేకూరే ప్రయత్నాలు ఆరంభించాలని సూచించారు. ఈ కార్యంలో బ్రహ్మకుమార్ నిర్వాహకుడు సాగర్, పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులే పెట్టుకుంటున్నారు, పిల్లలే చనిపోతున్నారు. హార్ట్ అటాక్, క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడో మనిషి అన్నవాడే దారి తప్పాడు. నా ఆయుష్ లేదు, 147 సంవత్సరాలు బ్రతకాల్సిన ఈ శరీరము కనీసం 50, 60, 70 సంవత్సరాలు కూడా బ్రతకలేకపోతున్నాడు. అది ఆరోగ్యంగా బ్రతకలేకపోతున్నాడు. కారణం మనిషి దారి తప్పాడు, ఎక్కడో బలహీన అయిపోయినాడు. ఇతన్ని సరిచేయగలిగిన వారు ఇంకా ఎవరు లేరు ఆ పరమాత్మ మార్గంలో తప్ప అని మనం చెప్తూనే ఉన్నారు. అయినా అది కూడా అర్థం కావట్లేదు. చూడండి, ఎన్ని వేల రకాల రోగాలు ఉన్నాయి, లక్షల రకాల మందులు ఉన్నాయి. మన పూర్వీకులకు హార్ట్ అటాక్, క్యాన్సర్ ఇలాంటివి అన్నీ తెలియదు ఎక్కడ కూడా. వాళ్ళకి 20 మంది, 10 మంది కంటే తక్కువ పిల్లలు లేదు. అంత పెద్ద పరివారాన్ని కూడా హాయిగా బ్రతికేవారు, సంతోషంగా బ్రతికేవారు. 8 గంటలకు 9 గంటలు పడుకుంటే ఉదయం 4 గంటలకు వేసేవాడు. ఇప్పుడు ఒకడే పిల్లలు, ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అంతా 3 ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటాడు. రాత్రికి పోతే నిద్ర కూడా పట్టట్లేదు. నిర్మల్ పట్నం శ్రీ పోతులూరి వీరవంశం ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి 3,11,000 రూపాయల విరాళాన్ని పట్టణ వెండి బంగారు వర్తకుల సంఘం సభ్యులు అందజేశారు. మహానిధి సేకరణలో భాగంగా పట్టణ విశ్వవాన సంఘం అధ్యక్షులు చేపట్టిన ఈ కార్యక్రమానికి తమ వంతుగా విరాళాలు అందజేసి ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో దాతలను శాలువాతో సత్కరించారు. అలాగే కమ్మర్ సంఘం అధ్యక్షుడు వేముడవారు జగదీష్ గణపతి విగ్రహం కోసం 36,000 విరాళంగా చేశారు. ఈ కార్యంలో అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ వెండి బంగారు సంఘం అధ్యక్షుడు దాలేవర్ సంతోష్, ప్రధాన కార్యదర్శి రామోజీ భూపేష్, గౌరవాధ్యక్షుడు కోటగిరి అశోక్తో పాటు పలువురు పాల్గొన్నారు. రాబోయే రోజుల లోపల ఏం జరుగుతుందనేటువంటి చెప్పినటువంటి మహనీయుడు బ్రహ్మంగారు కాబట్టి ఇక్కడ నిర్మల్ పట్టణమే కాదు ప్రపంచం మొత్తం లోపల బ్రహ్మంగారి యొక్క అతని యొక్క కాలజ్ఞానం ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరి భక్తితో అందరూ వారిని ఒక గురువుగా భావించి మరి ముందుకెళ్తున్నటువంటి విషయం లోపల నిర్మల్ పట్టణం లోపల మరి 40 సంవత్సరాల క్రితం ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విగ్రహాలు కాస్త భిన్నమైనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. 40 సంవత్సరాలు కాబట్టి మరి వాటిని పునః ప్రతిష్టాపన చేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంకల్పంతో మేము ముందుకెళ్ళాము. మరి దీంట్లోపల నిధుల సమీకరణ కోసము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము. 2 లక్షల వారు 24 గంటల లోపల నిర్ణయం తీసుకొని 3,11,000 రూపాయలు నాటేజ్. ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా మా నిర్మల్ పట్టణం లోపల ఈ బ్రహ్మంగారి టెంపుల్కు ఇంత పెద్ద మొత్తం లోపల మరి నిధులైతే సమకూరలేదు. చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేములవాడ జగదీష్ గారు కూడా
ఒక విగ్రహానికి 36,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఇక అతను తన ఇప్పుడే ఇంతకుముందే వారు రావడం జరిగింది. దానికి విరాళాన్ని కూడా ప్రకటించారు. వీళ్ళు విన్నవించింది 10 నుండి 13 లక్షల వ్యవధి అక్కడి వరకు కావాల్సి అంటే కనీసం విగ్రహాల కొరకన్నా పురప్రతిష్ట విగ్రహాల కొరకన్నా ఇవ్వండి అని అంటే అంత బడ్జెట్ లేదని చెప్పని మేమందరం కూర్చొని చర్చించి 3,11,000 రూపాయలు మా సంఘం తరఫున శ్రీ పొదుల వీర రుమేంద్ర స్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన కొరకు నిన్న ఇవ్వడం జరిగినది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభిలాష్ రావు సూచన. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షులు వీడ బొజ్జు పటేల్. పోలీసులతో సమానంగా హోంగార్డ్ నిస్వార్థ సేవలు అందిస్తున్నారు ఎస్పీ జానకి షర్మిల. నిర్మల్లో ఘనంగా అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం, ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.